పరిశుద్ధ గ్రంథం ఏంటి? దేవుని మనస్సు. దేవుని మనస్సు ఎక్కడో ఉంది కాదు, ఇక్కడే ఉంది, నీ చేతిలోనే ఉంది. ఆయన హృదయం నీ చేతిలోనే ఉంది. ఆ మనసులోని ఆలోచనలు నీ చేతిలోనే ఉన్నాయి. నీ ఎడలా నీ కుటుంబం పట్ల, నీ ఎడలా నీ పిల్లల పట్ల, నీ ఎడలా నీ ఉద్యోగం పట్ల, నీ ఎడలా నీ వ్యాపారాల పట్ల ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది, ఆయన సంకల్పం ఏమై ఉన్నది, ఆయన తలంపులు ఏమై ఉన్నవి, ఇవి నీవు నీ చేతులను పట్టుకొని తిరుగుతున్నావు. వాటిని నువ్వు చదివి, వాటిని ప్రార్థనాపూర్వకంగా గ్రహించి, ఆ వాక్యాన్ని, ఆ ఉపదేశాన్ని గనక నువ్వు అర్థం చేసుకోగలిగితే నిన్ను గూర్చిన దైవ ఉద్దేశాన్ని నువ్వు కనులారా చూడగలుగుతావు. నిన్ను గూర్చిన దేవుని చిత్తాన్ని నువ్వు కనులారా చూడగలుగుతావు. నిన్ను గూర్చిన దేవుని సంకల్పాన్ని నువ్వు కనులారా చూడగలుగుతావు. నువ్వు దానిని వెంబడించి, అనుసరించి ఆశీర్వదించబడగలుగుతావు.